ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మ్యాప్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తామని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. ఇరాన్లో కూలిపోయిన అమెరికా F-15 విమాన సిబ్బందిలో రెండో వ్యక్తిని విజయవంతంగా రక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ను దుష్ట శక్తిగా అభివర్ణించిన ట్రంప్ ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలను పునరుద్ఘాటించారు. రెస్క్యూ ఆపరేషన్ను చారిత్రకంగా అభివర్ణించినటువంటి ట్రంప్ అమెరికా సైన్యం ఏ ఒక్క అమెరికన్ను వెనుక వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నాయని, వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది మంది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా వారిని తప్పుదోవ పట్టించేందుకు సైనికుడు వేరే ప్రాంతంలో ఉన్నాడనే భ్రమ కల్పించి ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. దాదాపు 48 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా వీర సైనికుడు తప్పించుకు తిరిగాడని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ రక్తం కారుతున్న సైనికుడు కొండ చర్యలెక్కి తన లొకేషన్ను చేరవేశాడని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అనంతరం వెనక వదిలేసిన తమ విమానాల్లోని సాంకేతికత ఇరాన్కు చిక్కకుండా ఉండేందుకు వాటిని పూర్తిగా పేల్చివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ లీక్కు కారణమైన వ్యక్తిని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. వార్తను ప్రచురించిన మీడియా సంస్థ వద్దకు వెళ్లి జాతీయ భద్రత దృష్ట్యా సోర్స్ను అప్పగించమని కోరతాం, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా హెచ్చరించారు.